బ్లాగ్స్ చేస్తున్నారు, డైలీ రొటీన్ చేస్తున్నారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయితే అవుతుంది. దాని రొటీన్స్ అవైతే ఇక తీయొద్దని అయితే అనుకుంటున్నాను. ఎంత కష్టమైనా మీతో మీకు ఉపయోగపడేలాగైతే వీడియోస్ అందులో ఒక్కటైనా బ్లాగ్ ఉంటది. ఇంకా 3 ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. అంటే ఏఐ అయితే అందరికి తెలుసుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అంటే ఏంటిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తాను తెలుసు కదా. ఫస్ట్ అయితే మన ఛానల్ నేమ్ వచ్చేసి యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అంటే ఈ ఛానల్ నేమ్ పెట్టడానికి బెస్ట్ రీజన్ ఏంటిది అంటే, మా పాప పేరు వచ్చేసి యశస్వి, మా బాబు పేరు వచ్చేసి యశ్విన్. వాళ్ళిద్దరు నేమ్స్ లో కామన్ గా యష్ అనే వర్డ్ యష్ అని తీసుకొని నేను యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అని అయితే పెట్టిన. ఇంకా బ్లాగ్స్ అంటేనేమో మేము పర్సనల్ గా ట్రావెలింగ్ బ్లాగ్స్, అట్లానే కుకింగ్ బ్లాగ్స్, అంటే స్పెషల్స్ ఉంటాయి కదా, ఆ రోజులలోనే బ్లాగ్స్ తీసి అయితే అప్లోడ్ చేస్తాను ఇదే ఛానల్లో. అట్లానే ఐడియాస్ అంటేనేమో మీకు మన సబ్స్క్రైబర్స్ ఇంకా మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికి యూజ్ అయ్యే విధంగా ఏమన్నా వీడియోస్ చేయాలి అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నా. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అదేంటి అనేది చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఇప్పటి నుంచి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ప్లీజ్ అయితే మీకు చెప్తాను. అవి ఏంటివి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అయితే లాస్ట్ అయితే నేను చెప్తాను అదేంటిది అనేది. ఖచ్చితంగా మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది వ్యూవర్స్ కి అయితే మన వీడియో అయితే వెళ్తుంది. ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోదు. ఇంకా నేను అన్ని అయితే రాసుకొని పెట్టుకున్నా, మళ్ళీ ఇక్కడ మర్చిపోతా అని చెప్పేసి అయితే మొత్తం అయితే ఇట్లా రాసుకొని అయితే పెట్టుకున్నాను చూడండి. ఇంకా ఐడియాస్ అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ తీద్దామని చెప్పేసి అయితే నేను అంటే అందరు చేస్తున్నారు బ్లాగ్స్ చేస్తున్నారు, డైలీ రొటీన్ చేస్తున్నారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయితే అవుతుంది. కాకపోతే 4 ఇయర్స్ లో నేను కొంచెం వీడియోస్ పెట్టిన, కొంచెం తీసేసిన, కొంచెం పెట్టడం ఆడేయడమే జరిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ రెగ్యులర్ గా తీయాలి అని చెప్పి, అంటే అంతకుముందు కొంచెం ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలు అని చెప్పేసి అయితే ఇన్ని రోజులు నేను వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ అంటే ఒక వీక్లీ 3-4 అట్లా అయితే పెట్టాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అందులో ఒక్కటైనా బ్లాగ్ ఉంటది. ఇంకా 3 ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. అంటే మీకు ఉపయోగపడేలాగానే నేను వీడియోస్ తీయాలని చెప్పేసి, అంటే టెక్నాలజీ అట్లా మంచి మంచి వీడియోస్ మీకు అందించాలని చెప్పేసి అయితే నేను ఇప్పటి నుంచి అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ తీస్తా. మళ్ళీ మీరు అనుకోద్దు బుక్లు ఏం రాసుకుందాం అని చెప్పేసి, ఇంకా నేను ఏం చెప్పాలి అని చెప్పేసి మీకు మళ్ళీ మర్చిపోతా ఉంటాను. నేను అందుకోసం అని చెప్పేసి ఈ బుక్ లో అయితే అన్ని రాసుకొని ఫస్ట్ ప్రిపేర్ అయ్యి నేను మీకైతే చెప్తున్నా. ఇంకా మా సబ్స్క్రైబర్స్ లకి కొంచెం యూజ్ అయ్యే విధంగానే వీడియోస్ చేయాలి. అదే వంటల వీడియోలు అవి అయితే అంటే చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. కాకపోతే నేను కొంచెం ఏం చదువుకున్నా కదా, వాళ్ళకు కొంచెం నాలాగుండే స్టూడెంట్స్ కి అయినా ఎవరికైనా కొంచెం మన వీడియోస్ చూసే వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చేయాలి అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలి అని చెప్పి అయితే ట్రై చేద్దాం అని అయితే చేస్తున్నా. ఇంకా నాకు తెలిసిన విషయాలే కాదు, మా బాబాకు తెలిసిన విషయాలే కాకుండా ఇంకా మాకు తెలిసిన వాటికన్నా ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేసి, చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి, అన్నిట్లో సెర్చ్ చేసి మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే మీకు ఇస్తాను. ఎంత కష్టమైనా మీకు ఉపయోగపడేలాగైతే వీడియోస్ తీయాలి అని అయితే నేను అనుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇలాంటి వీడియోస్ తీస్తాను. అంటే బ్లాగ్స్ అయితే తీస్తా, ట్రావెలింగ్, కుకింగ్, అంటే స్పెషల్ డేస్ లోనే తీస్తా. అన్ని రొటీన్స్ అవైతే ఇక తీయొద్దని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ ఐడియాస్ ఏంటి అంటే, ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. అదేంటి అంటే, ఏఐ అయితే అందరికి తెలుసుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అంటే ఏంటిది, అది ఎట్లా ఫ్యూచర్ లో ఎట్లా పని చేయబోతుంది, మళ్ళీ అలాగే 2030లో జాబ్స్ ఎట్లుంటాయి, అది వరల్డ్ ఎట్లా ఉంటది, స్టడీ ఎట్లుండబోతుంది 2030లో, ఇంకా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జాబ్స్ ఉంటాయా ఉండవా అనే ప్రశ్నలు చాలా మందికి అయితే వస్తున్నాయి. అంటే మాకు కూడా అట్లా అనిపిస్తుంది, ఉంటాయా ఉండవా, నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి అన్ని చాలా మాకు కూడా అనిపిస్తాయి అప్పుడప్పుడు. ఇంకోసమని మా లాగా ఎంతమందికి అనిపిస్తుందో అని చెప్పి నేను చాలా సెర్చ్ చేసి అన్ని తెలుసుకొని అన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకున్నా. ఇంకా రోజు ఇంకా ఒక్కొక్క వీడియో తీసి మీకు అందరికీ షేర్ చేస్తాను. నాకు ఉన్న నాలెడ్జ్ కాకుండా ఇంకా గూగుల్, మా హస్బెండ్ అట్లా అందరితో తెలుసుకొని అయితే మీకు ఇంకా వీడియోస్ అయితే షేర్ చేస్తా ఖచ్చితంగా. అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ లో స్టడీస్ చేసే వాళ్ళైనా, జాబ్స్ చేసే వాళ్ళైనా ఎవరున్నా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా
మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానే ఉంటాయి ఇంటర్వ్యూ. ఇదైతే మీకు చెప్పాలనుకుంటే ఇదే కాదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా తీసి అట్లానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్ లో. నేను ఇంకా అలాంటి వీడియోస్, మీకు కావాల్సిన వీడియోస్ కూడా తీసి అయితే నేను అప్లోడ్ చేస్తా. ఇదైతే మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఉమ్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అసలు. నెక్స్ట్ ఏంటంటే ఒక బెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎలా ఉన్నా అనేది మీరు చూడొద్దు. నా నాలెడ్జ్ మీకు ఎట్లా పంచుతున్నా, నాలెడ్జ్ అంటే మీకోసమే కదా నేను వీడియోస్ చేసేది, అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేది మీకోసమే కదా. ఎంతో కొంత మీకు కూడా నాలెడ్జ్ అందియాలని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. కాబట్టి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, బక్కగున్నారు, లడ్డుకున్నారు, పొడుగున్నారు, ఏమంటారు పొట్టిగా ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇది ఒక అంటే నేను ఇట్లా పెడతానని చెప్పేసి నేనైతే ముందుగానే చెప్తున్నా. కాబట్టి అలాంటి కామెంట్లు అయితే పెట్టకండి. ఎవరు ఎట్లుంటే మనకేంటి, మనకు వీడియో అనేది యూజ్ అయిందా లేదా ఒకటే అయితే ఆలోచించండి. ఇదైతే మీకు నేను లాస్ట్ లో అయితే ఇది చెప్పాలని అనుకున్నా కాబట్టి చెప్పిన. ఇంకా ఇంతవరకు మన వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. అట్లనే నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడేలాగా అయితే తీస్తాను. ఇంకా బ్లాగ్స్ అంటేనేమో చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకు వంటలు అవి అయితే ప్లేసెస్ చూడని వాళ్ళకు అట్లా వాళ్ళకు ఉపయోగపడుతుంది. చదువుకున్న వాళ్ళు అయితేనేమో ఇట్లా ఏఐ అంటే అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎట్లా చదవాలి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎట్లా చదివియాలి, ఏం చదివియాలి అని చెప్పేసి అందరికీ ఆ క్వశ్చన్ అయితే వచ్చి ఉంటాయి కదా. అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే నేను అన్ని మన ఛానల్ ద్వారా అయితే అందరికీ తెలియజేస్తాను. కాబట్టి అందరికీ మన ఛానల్ షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. మళ్ళీ ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ మన ఛానల్ కి సపోర్ట్ చేసి మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ